அவைகளை இங்கே பூச்சியும் துருவும் அவைகளை கெடுக்கும். திருடரும் கண்ணமிட்டு திருடுவார்கள். చాలమ్మా, సత్యంగా భూమి మీద మీ కొరకు హల్లెలూయా దేనిని కూర్చుకోవద్దు, ధనమును కూర్చుకోవద్దు. ధనవంతుడి గురించి మనం ఒక షార్ట్ మెసేజ్ విందాం ఈరోజు. హల్లెలూయా. చాప్టర్ తీయాలంటే ఎందుకంటే కింద కరెంట్ వర్క్ జరుగుతుంది, కొంచెం సమయం లేదు ముగించండి. ఓనర్ అమ్మ వచ్చి చెప్పిపోయిందంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మీ కొరకు భూమి మీద ఏం చేయొద్దండి, ధనమని కూర్చుకోవద్దు, దాని మీద మీ ఉద్దేశాలు పెట్టద్దు, దాని గురించి బాధపడి ఆలోచన చేసి చింతపడవద్దు. ఎందుకంటే కింద చదువుదాము, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు ఏం వేసంట, కన్నము వేసి దొంగిలిద్దరు. ఎక్కడ? భూమి మీద. నిన్ను దోచుకుందామా, నన్ను దోచుకుందామా, బాగుంటే కళ్ళోచలేరు, కింద పడితే లేపలేరు, బాగుంటే వార్చలేరు. కానీ లోకము కన్నము వేస్తుంది. అంటే ఒక ఇంటిని దోచుకోవాలన్నా, ఒక బ్యాంకుని దోచుకోవాలన్నా ఒక నలుగురు, ఒక 10 మంది ప్లాన్ చేస్తారు. దానికి ఒక లీడర్ ఉంటాడు. ఏం వేస్తాడు, దానికి ఇటు ఒక మార్గం ఉంది, అటు ఒక మార్గం ఉంది, ఏ మార్గంలో పోతే ఏది కెమెరాలు మనల్ని షూట్ చేయదు అని దానికి ఏం చేస్తారు, కన్నం వేస్తారు. ఎట్ట పోతే మనం తప్పించుకొని వెళ్ళొచ్చు అని. అందుకే కన్నం వేస్తుంది అపవాది. మీ మైండ్, మీ ఆలోచన, మీ హృదయపు కార్యాలు, మీ కష్టము, మీ చేస్తున్న శ్రమిస్తున్నదంతా డబ్బు డబ్బు ధనము ధనమని మీరు ఆమోహంలో ఉంటే ఒక రోజు అది ఏమవుతుంది, ఒక్క మనిషి 24 అవర్స్ ఒక దినానికి ఎన్ని అవర్లు పని చేయాలా? 8 అవర్లు లేదా ఒక 10 అవర్లు పెట్టుకోవచ్చు. నిద్రపోతున్నా అదే వరకు నిద్ర టైము. డబ్బు ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఆ పని తర్వాత ఇంకో పని చేద్దాం. వయస్సు 70 వయస్సు మనకు ఆవిష్కరణని ఇచ్చారు. అతిగా బలం ఉంటే 80, 90, 100 దాటచ్చు. కానీ నువ్వు తిరిగి ఇది 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 అది అది ఇది అని తిరిగి తిరిగి 70 వయస్సు లోపల 50 కంతా నీ నీరసం వచ్చి అవయాలన్నీ దెబ్బతింటే ఏం కావాలా? చెప్పండి. మన భక్తికి వ్యక్తికి ఏదువైన జీవితాన్ని మార్గాన్ని మనం కలిగి జీవిస్తుంటే, నువ్వు తెచ్చే రూపాయలు దేవుడికి యథార్థంగా ఇస్తూ ఉంటే ఆ రూపాయినే నీకు వేలు లక్షలు కోట్లు చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 4 పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈరోజు పని అది చేసా, 10 రూపాయలు తేవాలా, ఇది చేసి ఒక 10 రూపాయలు తేవాలా, ఇంకొకటి చేసి తీసుకురావాలా, లేదు నేను 4 పంపిస్తే దాంట్లో ఒక కమిషన్ వస్తుందని పరుగులు ఎత్తేవారు ఉంటారు. అంటే అందుకని దేవుడు చెప్తున్న, భూమి మీద మీరేం చేయొద్దండి, ధనమును కూర్చుకోవద్దండి. భక్తిని చేసుకోండి, భక్తిలో బలపడండి, భయంలో బలపడండి, విశ్వాసంలో బలపడండి, ప్రార్థనలో బలపడండి, ఐక్యతలో కూడి బలపడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వాక్యము 1 తిమోతికి 6వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి 6:10வது வசனத்தை ஒருவர் வாசிக்க நாம் கேட்போம். பண ஆசை எல்லாம் தீமைக்கும் என்ன இருக்குதா, வேறு. பண ஆசை எல்லாம் தீமைக்கு வேறா இருக்கிற. பண ஆசை என்றா ஒரு தீமை. அது எப்படி இருக்கு அந்த தீமை? ஒரு கெடுதல் நடக்கிறது என்றால் சின்னதா இருக்காது. அது அப்பொழுதுக்கு வந்த தீங்கு உடனே போகாது, அது வேறு, அது நிறைந்து இருக்குமா. அது வர்ற வர்ற இன்னும் வேறு வளர்ந்து கொண்டே இருக்கும். தீமை என்ன ஆசை இருந்தா, பண ஆசை இருந்தால் அதுக்கு வேறு இருக்கும். பிரைஸ் தி லார்ட். மரத்துக்கு வேறு இருந்தா தானே மரம் நிற்கும். காத்தடிச்சாலும், மழை வந்தாலும், புயல் அடிச்சாலும் அந்த மரம் விழாம இருக்கணும். அந்த வேறு உள் பாகத்துல போய் நன்றாக ஸ்ட்ராங்கா பிடித்து கொள்ளும். அந்த வேரெல்லாம் அப்படியே பாய்ந்து நிற்கும். அல்லேலூயா. அந்த மாதிரி தீமை என்றது, பண ஆசை இருக்கிறவங்களுக்கு மறைவாய தீமை நடந்து கொண்டே வரும். பலவீனம் வரும், அந்த பணம் கண்ணுக்கு தெரியாத செலவாகிட்டே இருக்கும். ஏன்னா அவங்க கொடுக்குற மனம் இருக்காது. తెలుగులో చదువుతా. ఎందుకనగా
ప్రైజ్ ద లార్డ్. చూడండి మరలా అది వాక్యం చదువుదాము. ఎందుకనగా ధనాపేక్ష ఏం కీడుకంట? సమస్తమైనంట. ఒక్క కీడే కాదు, వ్యాధి అనే కీడు రావచ్చు, పోకూడని స్థలానికి కర్మకార్యాలకు వెళితే కీడు రావచ్చు, లేదు డెత్కి వెళితే కీడు రావచ్చు, లేదు పెళ్ళిళ్ళకి పోడి వయస్సులో ఆ బిడ్డలను తీసుకుపోతే అది కీడు రావచ్చు. ఏదో సమస్త కీడు. ధనాపేక్ష నీ హృదయంలో ఉంటే, ధన ఆశ నీకుంటే, ధనము మీద వ్యామోహం ఉంటే, ఒకళ్ళు మోసం చేయాలని 10 మందిని దీనికి పెడితే దీని మీద నాకు 10 మంది ఒకళ్ళ మీద 100 రూపాయలు అంటే ఈ 10 మంది మీద ఒక రోజుకి 1000 రూపాయలు నాకు వస్తుంది. అది ఏం ఆశ? ధనాశ. రైస్తలా. అందుకు దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంకి ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలము. మూలకి తలరాయి ఉందా లేదండి? నిషేధించిన రాయి தள்ளப்பட்டக்கல் மூளைக்கு தலைக்கல் என்று சொல்லப்பட்டது. அது ஒரு மிகுந்த ஆசீர்வாதத்துக்குள் நடக்கும். இந்த இடத்துல சொல்லப்படுகிறது మూలం. హల్లెలూయా. చూద్దాం మరొకసారి 1:6-10. ఎందుకనగా ధనాపేక్ష కొందరు దానిని ఆశించి ఏమి నుండి ధనము డబ్బు 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 అని ఆ ఆశ వాళ్ళ హృదయంలో నిండిపోయినాక వారిలో విశ్వాసం ఏమైపోతుంది? అది తొలగిపోతుంది. ఏమంటదంట? ప్రైజ్ ద లార్డ్. నానా బాధలతో తమ్ముడు తామే ఏం చేస్తారంట? ప్రైజ్ ద లార్డ్. నానా బాధలు వస్తాయి. డబ్బు ఉంటది, ఎవరిని మనము పలకరించమో గర్వం వచ్చేస్తుంది. ముందు ఏం వచ్చేస్తుంది? డబ్బు పెరిగితే అపవాది పక్కలోనే ఉంటది. ఫస్ట్ రే నీకేం రా తక్కువ పాపు, నువ్వు అనుకున్న డ్రెస్ వేయచ్చురా, అనుకున్న స్థలాన్ని పోవచ్చురా, అనుకున్నదే తినచ్చురా, ఎలాగైనా నేను వాడచ్చు పడచ్చు, నేను అడిగే వాళ్ళు లేరురా, నీకంటూ పెద్దోళ్ళు లేరు. నీకు గురువు లేదు, దైవం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, తల్లిదండ్రుల భయం లేదు. హల్లెలూయా. నువ్వు ఇష్టానుకరంగా చెయ్యి. నీకు 10 కోట్లు ఉన్నాయి డబ్బు కాబట్టి నువ్వు ఇష్టానికి నడుచుకొని అపవాది నేర్పిస్తూ ఉంటుంది. వాడికి ఏం చేస్తా? నిద్ర లేచినాంచి ఇంకా ఆశలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అంటుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే నానా బాధలు వచ్చి అబ్బా ఎందుకు ఇలా జరిగింది? నానా బాధలు, 1 కాదు 2 కాదు, చిన్నవి కాదు. జీవితాంతము మన పిల్లలకి ఏదో ఒక బలహీనత వచ్చేస్తుంది, ఏదో ఒక శోధన వస్తుంది, సమస్యలతో నిండిపోతుంటారు. కారణం ఏంది? ఎందుకు? నేనేం తప్పు చేశాను, నేనేం నేరం చేశాను, నేను ఎవరికి ఎక్కడి చేయలే, నిన్ను నువ్వు అన్ని సమర్థించుకుంటావు. ఏదో ఒక లోక ఉద్దేశం నీలో హృదయంలో నిండిపోయి ఉండబట్టి నీలో నీకు తెలియని ఒక సమస్యలతో నీ ఇల్లు, నీ పిల్లలు, నీ వంశము సమస్యలతో నిండిపోతారు. అందుకే నానా బాధలతో వారిని తమ్ము తామే పొడుచుకున్న సమాధానం ఉండదు. ఎందుకురా నువ్వు ఇది చెయ్యొద్దంటే ఇది చేస్తావు, అందుకే ఇది వచ్చిందంటే వాళ్ళు అంటారు. ఆ తల్లి చెప్పేదానికి తిరస్కరించి మాటలతో పొడుచుతూ తినేలాగా సమాధానం ఉండదు. ఒక మంచిగా చెప్పిన పెద్దవారు వచ్చి విన్నారు, ఆహా అర్థం కదా అది వచ్చింది అంటారు. కానీ చేసే తప్పుని ఒప్పుకోరండి. ఎందుకంటే వారికి ముఖ్యత్వం ఏంది? డబ్బు. మా బావగారు ఈరోజు లేరు, మరణించారు యాక్సిడెంట్లో, అనుకోని రీతిగా మరణించారు. నాకు అప్పుడు మరి ఒక 10-15 ఏళ్ళ ముందు అనేవాడు, వాళ్ళంతా మా ఏదన్నా జరిగితే వింటాడు, నేను ఎప్పుడైనా వెళ్తాను అంటే నాకు చాలా గౌరవము భయము, ఎదురుగా నిలబడలేను బావగారు అంటే. ఇదిగో ఇక్కడ ఉన్నారు ఎలిషా బ్రదర్ కొడుక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో మాటల్లో ఏమన్నాడంటే పీతిమున్న రాయి కూడా డబ్బు కూడా వాళ్ళు తీసుకొని తుడుచుకుంటారమ్మా. వారికి అంత ఆశ అమ్మా. వాళ్ళు మనుషుల మీద అక్కర ఉండదమ్మా. వాళ్ళ పీతి మీద ఉన్న డబ్బు అయినా ఏరుకుంటారు. వాళ్ళ హృదయాలు కఠినం అంటాడు. అర్థమయ్యేది లేదు అప్పుడు. ప్రైజ్ ద లార్డ్. కొందరిని చూస్తే
డబ్బు ఉందంటే వారు ఎంత నీచకమైన వాళ్ళైనా వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంటారు. వారు కొంచెం మంచి స్థాయిలో ఉంటే పనికి మాలినోళ్ళైనా ఎంత కీడు కలిగించిన వాళ్ళైనా వీరు మారు దేవుడి బిడ్డలుగా, కానీ వాళ్ళతో పొత్తు కలిసిపోతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మనం దేవుడి బిడ్డలమే, పరిశుద్ధులమే, విశ్వాసాలమే, ఆయన కొరకు ఆత్మీయులుగా జీవిస్తున్నామో, ఆత్మీయమైన సంఘంలో కట్టబడి ఐక్యతలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది మరొక వాక్యాన్ని మనం చూడబోతున్నాము. 11వ వచనాన్ని కూడా చూద్దాం. అట్లాగే దైవజనుడా అంటే మనందరికి అయిపోయి మరలా దైవజనులకు మాకు వస్తుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఎన్ని లిస్ట్ వచ్చాయమ్మా? 5 కార్యాలు వచ్చాయి. హల్లెలూయా. నీవైతే దైవజనుడా, మేము అలా నడుచుకొని 5 అంశాలు మాలో ఉంటే మేము బోధించేప్పుడు మీరు విని నేర్చుకోగలరు. హల్లెలూయా. మీకే కాదు, ఫస్ట్ మాకు ఎన్ని లిస్ట్ వస్తున్నారో చూడదామా? మరలా చదవమ్మా. దైవజనుడా, నీవైతే ధనాపేక్ష, డబ్బాశ, ఇంకొక ఆశ, ఇంకా లోకమైన కార్యాలు నువ్వు ఆశించద్దు. నీవైతే ఏం చేయాలా? ఏం చేయాలంట? విసర్జించి విడిచి పారిపో అంటే అక్కడ నిలబడద్దు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాస. నీతి మనకు కావాలా, ప్రేమ కావాలా, సాత్వికము కావాలా, భక్తి కావాలా. హల్లెలూయా. ఇవన్నీ మనలో ఉంటే డబ్బు 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 అనే వ్యామోహము ఉండదు. చూడండి, ఒక వ్యాధిగ్రస్తుడికి ఎన్ని లక్షల కోట్ల డబ్బున్నా ఈ దేశం కాదు మరొక దేశానికైనా వెళ్ళి నేను బాగు చేయించుకుంటా వెళ్ళిన ఫ్లైట్లలో వాళ్ళు కూడా ఏమంటారు? చేయించేసిన వల్ల కాదు. ఒక దైవ సేవకుడు, ప్రబలిన ఒక సేవకుడు, చాలా ప్రఖ్యాతి పొందిన సేవకుడు, ఆయన వస్తున్నాడు అంటేనే అపవాద శక్తులతో పీడింపబడిన గడగడ గడగడ వణికిపోతారు. ఒక కాలంలో దాదాపు 30 ఏళ్ళకు ముందు మేము చిన్న పాపం పిల్లలని, పాస్టర్ గారు వస్తున్నారంట, వైట్ లో దిగి వస్తున్నారంటే అక్కడ కూర్చున్న మనుషులలో అపవాద శక్తులు అమ్మానవలమంట, నేను కాలిపోతున్నాను, నేను ఉండలేను, నేను పారిపోతాను అని అల్లమట్టిస్తూ ఉంటారు. ఒక గుంపు అండి అలా ఉంటారు. ఆయన దిగి ఇలా వస్తే ఇలా చూస్తాడు. యేసు నామములో அர்த்தகிறேன், உன் வாயை கட்டுகிறேன், వేళ్ళు అడుక్కిరేన్, యేసువిన్ నామములో అక్కినినాలు అంటాడు. సైలెంట్. వాళ్ళందరూ ఒక పక్కకు తీసుకొచ్చేస్తారు. హల్లెలూయా. ఈరోజు అలాంటి సేవకులు ఉన్నారా? లేరు. భక్తికి చూపించే సేవకులు లేరు. నీతిని, న్యాయాన్ని జరిగించే సేవకులు లేరు. అబద్ధానికి, బూటకానికి సినీ యాత్రలు ఎవరు? సేవకులు ఎవరు? ఎవరు ఏంటని వ్యత్యాసం లేని వస్తహీనత. క్రైస్తల డబ్బాశ, ధనాపేక్ష. క్రైస్తల ఒకప్పుడు మా స్ట్రీట్ లో మైకులు పెట్టుకొని సేవకులు వచ్చి కర్తర్ நல்லவர், கர்த்தருனை గుణమాకువా వాంగ అన్నప్పుడు నేను విన్నానంట. అది వేకుజామునైనా ఏ జామునైనా లేచి వాళ్ళు ప్రసంగిస్తుంటే ఇలా చూస్తా వింతగా 2 వాయిస్లు వినపడుతుంది. ఎక్కడి నుంచి? మైక్ ఏమో అక్క అతని దగ్గరే ఉంది, అక్క అంకుల్ దగ్గర. ఇంకొక వాయిస్ ఎక్కడుందని వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళల్లో వెతుకుతూ ఉంటా ఎవరు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే మైక్లో మరొక వాయిస్ వినపడుతుంటుంది. వాళ్ళల్లోనే ప్రేయర్ చేస్తారు, పాటలు పాడతారు. నా వల్ల ఎంత దూరం వాళ్ళు వెంటాడతాను, వాళ్ళు ఎంత దూరం పోతారు అంత దూరం వాళ్ళతోనే వెళ్తానండి. హల్లెలూయా. వాళ్ళని చూస్తూ ఉంటా, వాళ్ళ డ్రెస్సులు చూస్తా, వాళ్ళ జుబ్బాలు చూస్తా, వాళ్ళ వస్త్రాలు చూస్తా, వాళ్ళ బ్యాగులు చూస్తా, వాళ్ళ బైబిల్ని చూస్తా. ఏదో అవకాశం నా హృదయంలో ఉండేదండి. దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలా,
యేసయ్య బిడ్డలంటే ఇలా ఉండాలా, వాళ్ళని చూస్తే తెలియని ఒక ప్రేమ అనుబంధము ఆనందంగా కనిపిస్తుందండి. ఈరోజు ఉన్నారా అలాగే సేవకులు? ఉన్నారా సేవకులు? సేవకులు ఎవరు? సినిమా నటులు ఎవరు? వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఎంత హీనంగా! దేవుడికని భక్తి కలిగించే వస్త్రధారణ చాలా భ్రష్టు పట్టిపోయి ఉన్నాయండి మందిరాలలో. కలర్ఫుల్, లోకంలో కలర్, లోకంలో ఉండే ప్రజలు కలర్గా, మందిరాలకు వచ్చేవాళ్ళు అంతకంటే బ్యూటీగా. ఈరోజు బయట చేసే పాపాలు లేవు, మందిరంలోనే వచ్చి పాపాలు జరుగుతున్నాయి. కారణం నీ వస్త్రహీనత. క్రైస్తలా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కూడా ఒక గృహంలో ఒక వాక్య పరిచర్య చూస్తే, ఒకప్పుడు ఉన్న పరిచారికులు సేవకులు ఉన్నప్పుడు ఎంతో భక్తి, ఆ వీడియో అలా చూపిస్తుంటే అందరూ దేవదూతల్లాగా ఉండేదండి. ఈరోజు చూస్తే కలర్ వస్త్రాలతో కూర్చొని ఉన్నారు. ఆ సేవకులు పోయేశారు. క్రీస్తునందు మృతులైన వారు చెప్పాలా? ధన్యులు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తు కొరకు శ్రమించి, పాడులు అనుభవించి, శ్రమల బాధలలో అనుభవించి, నిందల అవమానాలు భరించి, దేవుడి కొరకు ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీకు ఇచ్చిన సేవని నిలుపుగా, నిశాయిత కలిగి, నీతి కలిగి, సాత్వికంతో, ప్రేమతో, విశ్వాసం అనే పోరాటం నువ్వు పోరాడాలా. క్రైస్తలా ఎందుకు నేను ఇవి చెప్తున్నా? దేవుని చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష అనేది చాలా ఘోరమైన ఒక వ్యాధి అండి. ఆ పాస్టర్ గారిని చెప్పాను కదండి, వచ్చాడంటే ఒకే ఒక మాట అదమాయిస్తాడు, అవన్నీ ఆగిపోతాయి. అలాంటి ఒక పాస్టర్కి ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం వేస్తాడండి. ఏం వేస్తాడు? ప్రతి సంవత్సరము 40 రోజులు ఉపవాసాలు వేస్తాడు. ఆ 40 రోజుల ఉపవాసాలు వేసి ఈరోజు ఎన్నో బ్రాంచులు, సంఘాలు. అలాగే ఒకసారి వ్యాధి వచ్చేసి హాస్పిటల్లో అడ్మిషన్ చేశారు. వాళ్ళ కుమారులు తీసుకెళ్ళి చేసేస్తే ఆ డాక్టర్లు బాగా తెలిసిన పరిచయమైన పెద్ద హాస్పిటల్ డాక్టర్లు పిలిచి ఆ ఆఫీస్ రూమ్కి, ఉంగప్ప పిల్లకే వేయండం ఏంట్రా, 25 లక్షలు మీరు పెట్టండి టేబుల్ పైన, మీ నాన్నకి లివర్ మార్చి బాగు చేస్తామన్నారట. వారికి ఆశ. మా తండ్రి ఒక సేవకుడు, గొప్ప సేవకుడు. ఆయన ఎంతో మందికి ప్రార్థన చేస్తాడు. ఆయన ఎంతో మందికి ఎన్నో కార్యాలు ప్రభు ఉండి చేస్తాడు ఆయన ద్వారా. ఈరోజు ఆయన ఇస్తేనే బాప్తిసం పొందిన వాళ్ళం ఈరోజు మేము సేవకులమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన చేతితో తీసుకున్నామండి బాప్తిసం, ఊరక కాదు. అయితే కుమారులు అన్నారంట డాక్టర్ దగ్గర, ఎండి డీన్ 25 లక్షం கொண்டு வருவீங்களா, మీరు అయ్యా ఒక 10 మినిట్స్ టైం கொடுங்க, పోయి డిస్కషన్ చేస్తే, సరే మన ఆస్తిని అమ్మి మన నాన్నని బతికించుకున్నాము, మంచంలో ఉన్న కొద్దేండ్లు మా కొద్ది రోజులు మనకు కావాలి తండ్రి, డబ్బుదేంది అనుకున్నారంట. పోయి సార్ 25 30 కూడా తర్రోం எங்க அப்பாவை பிழக்க வைங்க. హల్లెలూయా. వాళ్ళ ఆ డాక్టర్ నవ్వాడంట, మీకేం పిచ్చా, మీరికేం మెంటలా, లివర్ మార్చే పరిస్థితి ఎక్కడ ఇంకా కనిపెట్టలా, కిడ్నీలు మార్చగలము, హార్ట్ ప్రాబ్లం చేయగలము, ఇంకేదైనా షుగర్ అన్న ట్రీట్మెంట్ ఉన్నది, ఎయిడ్స్ అది కూడా కొద్దేళ్ళు బ్రతికిస్తాము, ఈ లివర్కి వచ్చిందంటే ఏమీ చేయలేము. హల్లెలూయా. లివర్కి వచ్చిందంటే నువ్వు కోట్లు సెలవు చేసినా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీ హృదయాలు ఎలా ఉండి, మీ నాన్న మీద ఉన్న ప్రేమ అని మిమ్మల్ని పరీక్షించాను. మీ అందరి మాట ఒకటిగానే ఉంది. 4 కొడుకులండి. నలుగురు కొడుకులు ఈరోజు సేవకులే. ఆ 4 కొడుకులు, ఒక కొడుకు మన పాప ఎంగేజ్మెంట్ జరిపించాడు. హల్లెలూయా. మంచి వర్షిప్ లీడర్ ఆయన, ఒక మంచి ఆత్మీయుడు, ఒక మంచి పాస్టర్. హల్లెలూయా. ఆ అన్నయ్య భార్య నా స్నేహితురాలు. ప్రియమైన దేవుని బిడ్డలని ఎందుకు చెప్తున్నానంటే,
ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సేవకులకి ఈరోజు బోధిస్తున్నాడు దేవుడు. సేవకులు మేము ఏ రీతిగా ఉంటే మీరు మమ్మల్ని చూసి మమ్మల్ని ఒక రోల్ మోడల్గా మార్చుకోవాలా. వేయిస్తాలా ఆ పాస్టర్ అమ్మ కాడికి వెళ్తే ఎప్పుడు అబద్ధమే, ఏదన్నా ఒక సోదరుని ఆమె దుడుకుపాటు మాట్లాడండి అని మీరు నన్ను చూసి అనకూడదు. ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, ప్రార్థన ఉండాలా. అయితే మమ్మల్ని అందరూ అంటారు, అవన్నీ కూడా మాకు మహిమ కిరీటాలండి. హల్లెలూయా. ఎవరైతే మందిరానికి విరోధంగా లేస్తారో, ఎవరైతే సేవకులు విరోధంగా లేస్తారో, ఎవరైతే దేవుని కార్యాలకు విరోధంగా లేస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలకు నాశనం అవ్వాలని చేస్తారో, మేమేమి చేయము, మాలో ఉన్న దేవుడు గొప్పవాడు. మేము నమ్ముకున్న దేవుడు సర్వాధికారి, ఆయన రోషము కలిగిన దేవుడు. దహించు అగ్ని. ఏం అగ్ని? ఆయన చూస్తేనే కాలిద్దండి. హల్లెలూయా. ఒక భిక్షం ఎత్తుకుంటూ బల్ల మీద నుంచి, ఆ డైనింగ్ టేబుల్ నుంచి తుంటలు రొట్టె ముక్కలు కింద పడితే ఊడ్చి పనివారు చెత్త కుప్పలో వేస్తున్నారు. ఆ చెత్తలో వేస్తూ ఉంటే, ఆహా రాజుగారి ఇల్లు నాకు ఒక పూటకి, ఒక రోజుకి ఒక పూటైనంత దొరికిద్దని ఆ చెత్త వేసి ఆ కుప్ప దగ్గర అనుదినం కూర్చొని ఉన్నాడు ఒక దేవుని భక్తి కలిగిన ఒక మనిషి. ప్రతిరోజు కాచుకొని ఉన్నాడు. ఈ పూట దొరికిద్దా, ఈ పూట అయినా దొరికిద్దా, ఈ పూట అయినా దొరికిద్దని ఆకలితో అలమటిస్తూ చివరికి ఏదో ఒక సమయాన్ని అంత దొరుకుతుందండి. ఆ రొట్టె ముక్కలు తింటూ తన ఆహారం తృప్తి పడుతూ సాలకనే ఒక పక్క వ్యాధి కురుపులతో నిండిపోయి చెల్ల పెంకులతో అలా గిరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఆ ఒక పనివాడిని చూస్తూనే ఉన్నాడు. ఎవరో ఆ భిక్షం ఎత్తుతున్న ఆ చెత్త కుప్పలు తీసుకొని తింటున్న వాడిని ఆ ఓనరు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ప్రతి దినము చూస్తున్నాడు. ఆయనకి ఏదో ఒక పూట మంచి ఆహారం పెట్టే శక్తి ఉన్నది, ఒక మంచి వస్త్రం ఏలన ఉన్నది, కానీ మనసు అయితే కఠినము. ఏంటండి? కష్టపడే వాళ్ళని విచారించేది హృదయం లేదు, ఒక సానుబుద్ధి లేదు, చాటి మానవులనే ఒక మానవత్వం లేని ఒక మనిషి, ఒక రాజు అనుదినం కనిపిస్తాడు. విచారించినోడికైతే కాదు. కానీ అందరూ అంటాడు, అయ్యా రాజుగారు, నీ గృహం ఎంత పెద్ద భవనము, రాజభవనము, దానికి పక్కన ఒక భిక్షగాడు అనుదినమయ్యా చెల్ల పెంకులు ఎత్తుకుంటూ గీరుకుంటూ, ఆ చీమ ఒక పక్క, రక్తం ఒక చెట్టు, నీరు ఒక పక్క, చాలా దుర్వాసన. నీ విలువేమి కావాలా? నీకుంటున్న అధికారం ఏంటి? అతడి ప్రతిదినం అక్కడే పడి ఉంటున్నాడు. ఒక అతను అంటున్నాడు, అయ్యా మీ భోజనాలు అన్నీ అయిపోయినప్పుడు శుభ్రం చేసి తీసుకుపోయి పడేస్తాం కదయ్యా, ఏదో అది తిని ఆడ అలా బతికిపోతున్నాడయ్యా. కానీ అతనికి ఒక నమ్మకము, దేవుని భక్తి పరుడండి అని రాజుకు చెప్తున్నారు. అయినా క్యార్ చేయలా. ఒక దినం వచ్చింది, ఆ దరిద్రుడు చనిపోయాడు. ఎవరండి? వాక్యంలో తన పేరేం పేరు? లాజరు అని చెప్పాలా? ఏం పేరు? లాజరైన దరిద్రుడు. వాక్యంలో తమిళ్లో కూడా దరిద్రుడు, లాజరు ఎన్గిర దరిద్రుడు. దరిద్రుడని నీ బిడ్డకు నువ్వు పేరు పెట్టగలవా? మా పాప ప్రసవిస్తే అందరూ ఆశ్చర్యపడేలాగా ప్రభు చేసేసాడు. ఏంది? ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేశాడు. అందుకని ఆమెకి ఏం పేరు? ప్రత్యక్ష. కుమారుడు కుమారుడు కోరుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ అట్లా మాటే. ఎంతమంది ఏమి చేసినా వాళ్ళ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చబడింది. జీరో అయిందా? అక్కడ ఆశ్చర్యము మాకు ప్రసవించిన తరువాత ఏంటి ప్రభు అంటే, మా పాప మైకుల్లోనే వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఎంతో పెద్ద ముసల్దనాలు చెప్తుందంట. పెద్దమ్మ, నిన్ను నీ కుమారులు నువ్వు ఎంత బాధపడుతున్నావు పెద్దమ్మ, నీ కష్టాలు పంచుకునే వాళ్ళు ఉన్నారా?
అలా ఆలోచించాను పెద్దమ్మ, నాకు పాప కావాలనుకున్నా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైన రూపంతో కలిగి మంచి చక్కని బిడ్డ ఇచ్చాడు. అందుకే ఆమెకి ఏం పేరు? ప్రత్యక్ష. హల్లెలూయా. ప్రత్యేకంగా వచ్చింది. ఒక ప్రత్యేకమైన కార్యాలు ప్రభు చేశాడు వాళ్ళ జీవితంలో. దానికే వాళ్ళకి నంది ఉల్లంతో దేవుని ప్రతిదినం ప్రార్థన చేయాల. నువ్వింత నేనింత వైరాగ్యం పట్టులు ఆ వీగోలు ఉన్నాయంటే ఆ బిడ్డని మీరు క్షేమంలో సుఖంలో మంచిగా ప్రార్థనలో పెంచలేరు. ఈగో తీసేయండి. మీ జీవితాలకని ఒక బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఎవరైనా సరే, అది నేనైనా మా అయ్యగారు పాస్టర్ గారైనా, భార్య భర్తలంటే అనుసరించిపోయే జీవితం కావాలండి. వైరాగ్యాలతో పగలతో పంతాలతో జీవితాన్ని ఏం చేయలేము. ఇంచు కూడా పైకి తెలియలేము. ఇంచు కూడా ఆశీర్వాదం రాదు. భర్త అరిచాడంటే భార్య తగ్గిపోవాలా. భర్త దగ్గర భార్య ఒక ఆలోచన చెప్తుంటే అది మంచిదని స్వీకరించాలా. భార్య ఎప్పుడు కీడు చేయదండి భర్తకే. ఏ భార్య భర్తకి కీడు చేయదు. నా భర్త గౌరవంగా ఉండాలా. హల్లెలూయా. నా భర్త గౌరవంగా ఉండాలా, ప్రైజ్ ద అని కోరేదేనండి స్త్రీలలో. ఆ సబ్జెక్ట్ ఒక రోజు వస్తే స్త్రీల మీటింగ్లలో, స్పెషల్ మీటింగ్లో నేను మాట్లాడతా. ఆమె ఒక స్త్రీ అనేది ఎలా ఉండాలనేది, ప్రైజ్ ద. ఏ రోజైనా భార్య దేవాది దేవుడు చెప్తున్నాడు, వివాహము కార్యములో వాళ్ళు ఇరువురిని చేతులు పట్టించి, అయ్యా కీడికైనను మేలుకైనను కలిమికైనను వ్యాధి అందును సుఖమందును ఆరోగ్యమందును నీ భార్యను నువ్వు ఎలా చూసుకుంటావు అన్నప్పుడు ఏం చెప్తాడు? ఎంత దాకా? జీవితకాలం అంటారు కదండి. ఏమంటారు? జీవితకాలం. మేలుకైనా కీడుకైనా దుఃఖమైతే పంచుకుంటారు, కీడైతే పంచుకుంటారు. హ్యాపీనెస్గా డబ్బు కోసం అయితే భార్యలో పక్కనుండు ఈ చూసామంటే ఏదో నువ్వు నాకు ఖర్చు పెడతావు. హల్లెలూయా. భర్తలు, హల్లెలూయా. కొంతమంది భర్తలు ఏం చేస్తారు కదండి, మొత్తం తీసుకొని భార్య నమ్మిస్తారు. ఆ భార్య రూపాయి కూర్చి భర్త ఇచ్చే 1000 రూపాయలు 10,000గా మార్చిద్దండి. హల్లెలూయా. భర్త ఇచ్చే 1000 రూపాయలకి 10,000 ఖర్చు కలిగిన కార్యాలు కూడా ప్రభువు ఆ భార్య చేసిద్దండి. నా భర్తకు కావాల్సిన డ్రెస్ కూడా ఏరి కోరి తీస్తుందండి, లోపల విన్నర్తో సహా. ఏం చేసిద్ది భార్య? తననే మర్చిపోతుంది. ఏం చేస్తుంది? నేను రూపాయికి చేర్చి 1 నెల కడతాను, 1 నెల కట్టలేను. అయ్యగారికి ఒక రింగ్ తీసేయాలని ఆశపడ్డా. ఆ రింగ్ తీసిస్తే ఆ బంగారంలో విలువైన బంగారం అంట. అది నేనేదో కొద్ది డబ్బులు కొడితే ఖర్చు ఇంకా వాళ్ళు ఎక్కువ అడిగారు. ఏమి అదేదంటే GRT. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, భర్తల పైన ఎప్పుడే భార్యకి కీడు చేయాలని అన్నమో అయితే భర్తలకు వస్తుందండి. మీరేమనుకోద్దండి, సారీ క్షమించండి బ్రదర్స్. డబ్బు కూడంగా భార్యకి మరుగు చేసే భర్తలు ఉంటారండి పురుషులలో. మన బ్రదర్స్ అలాగంటూ వాళ్ళు లేరు. మన ధనశేఖర్ అసలు భార్యకి తెలియకుండా ఏ ఖర్చు పెట్టడండి. హల్లెలూయా. హల్లెలూయా. మా శేఖర్ బ్రదర్ సరే, ఇక్కడ కూర్చున్న రాజు సరే, భార్య దగ్గరే మొత్తం శాలరీలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళేనండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న విషయాలు ఏంటంటే ధనాపేక్షల గురించి ఎత్తాము ఈ టాపిక్, అంతేనా? సరే, లాస్ట్గా ఒకే వాక్యాన్ని చదివి కుడి ఆమె ఏదైనా మళ్ళీ బాధపడితే ఓనరమ్మ. చాలా ఉన్నాయి చాప్టర్లు. మరి లాస్ట్ కీర్తన గ్రంథం సంగీతం 41వ అధికారం 1వ వచనத்தை நாம் வாசிக்க கேட்போம். సంగీతం 41 1వ వచనం. ஏம் கட்டாட்சி தமிழ வாசிப்போமம்மா. ஒரு விஷயம், சிறுமை பட்டவன் மேல் சிந்தையுள்ளவன் பாக்கியவாய். யாரை விடுவிப்பாரா? ప్రైజ్ ద లార్డ్. సరే, తెలుగులో చదువుదాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు. హల్లెలూయా. ఆపత్కాలం అంటే కరువు దినాలు వస్తున్నప్పుడు నువ్వు పేదలకి ఎప్పుడైతే నువ్వు ఎప్పుడో 1 రూపాయి ఇస్తావో, నీకు శ్రమలు వచ్చినప్పుడు నిన్ను పోషిస్తాడు దేవుడు. వేస్తాలా? ఇంకా అది ఇక్కడ ఏముంది? పేదలకు కనికరించేవాడు యెహోవాకు అప్పిస్తాడంట.
ఏంటండి, నువ్వు భిక్ష అడుగుతున్న వాళ్ళు దారిలో వెళ్తుంటే నువ్వు ఉండి కూడా ఈకుండా పోతావు చూడు, అది నీ హృదయము కట్టిన. ఎందుకంటే నువ్వు డబ్బు యామోహము, ధనాపేక్ష, నీకు డబ్బుతో నిండిన మనస్సు నీది. డబ్బు డబ్బు అని ఇలా చూస్తూనే ఉంటారు, మాట్లాడుతానంటే వాళ్ళ డబ్బులు పాకెట్లో నుంచే. నువ్వు చూడండి, చాలామంది బ్రదర్స్ పాకెట్లోనే చేయి పెడతారు, పాకెట్లో 100 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు లెక్కేసేస్తారు. మనం ఏం చేస్తాము? స్త్రీలు చెప్పాలా, హల్లెలూయా, పర్స్ తీస్తే ఫస్ట్ నన్ను తీసుకొని ముందు వస్తుంది. ఏది? 500 రూపాయల నోటు. నాకు వచ్చింది అంది పోరాటాలు. అందుకే చెప్తున్నాను, మా పాస్టర్గా నేను విశ్వాసంగా మీలాగా కూర్చొని వింటున్నప్పుడు ఒక కార్యం గురించి చెప్పింది. కాబట్టి మనం అందరం డబ్బులు షేర్ చేసుకొని కార్యం చేద్దామంటే నా పర్సు ఓపెన్ చేశాను. అద్దె డబ్బులు పెట్టుకొని ఉన్నా. ఓపెన్ చేస్తే ముందు అంటుంది 1000 రూపాయలకి అయితే నన్ను తీసుకో ఫస్ట్. హల్లెలూయా, నన్ను తీసి అక్కడ నేను దేవుడి కనపరచాలా వెళ్ళి. 500 అంటుంది, ఏమి నన్ను కొని తీసుకోవచ్చు కదా. 200 అంటుంది, నన్ను కొని ఇవ్వచ్చు కదా. ఈ డబ్బులకి పోరాటాలు జరుగుతున్నాయి లోపల, పర్సులు కొట్టుకుంటున్నాయి. ఆ చిల్లర అంటున్నది, నన్ను వేసి ఇంకా అందరూ వినేలాగా ఉంటాను నేను బాగా. ఏంటంట, నన్ను కూడా అలా తీసుకో. అలా పోరాడి 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 మనసంతా కానికి వేసే సమయంలో నాకే తెలియక ప్రార్థన, ప్రభు నా చేతికి ఏది వస్తుంది చూడండి, అది వచ్చి ఒక వ్యసనం అది. కానీ ఏది ఎలాగైనా ప్రభు నాతో మాట్లాడి, నాకు ఇచ్చి చూడు, నాకు ఇచ్చి చూడు, నేనేం చేస్తానన్నాడు. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, నాకు ధ్వనించిందో, వెంటనే అన్నిటికంటే పెద్దది 1000 రూపాయలు తీసి, అమ్మా పాస్టమ్మా చెయ్యండి కార్యాన్ని ఇచ్చేసింది. వదినా, నువ్వే కష్టపడేదాన్ని, కూలి పని. మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది, ఎక్కడి నుంచి వచ్చే డబ్బు? వద్దొద్దు మా అమ్మ, వద్దమ్మా అనొద్దండి, మీరు తీసుకుంటేనే మాకు ఆశీర్వాదాలు, మీరు చేస్తేనే ఆశీర్వాదాలు. అందుకే ఇక్కడ చూస్తున్నాము, నీ పక్కన కానీ, నీ అక్కడ కానీ, నీకు తెలిసిన వారే కానీ, దూరస్తులే కానీ, నేను వెళుతున్న మార్గంలో ఎవరైనా కష్టపడితే దీనత్వంలో ఉంటే నీ మనస్సుకి హెచ్చరించినప్పుడు ప్రభువు అది చెయ్యి. ఒక దీనత్వం నీకు వస్తుంది, కనికరము. అయ్యో పాపము, ఈరోజు వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ నీళ్ళనే తీసిద్దాము, లేదా 1 రూపాయనే ఇద్దామని నీ మనసులో ఎప్పుడు కలిగి దేవుడు చెప్పేదేనండి అది. అందుకే ఇక్కడ అంటున్న పేదలను కనికరించువాడు ధన్యుడు అంట. ప్రైజ్ ది. డబ్బు 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 అనే డబ్బుతోనే కొన్నాడు. కారులో పోయేవాడు భిక్ష కాడికిస్తాడు దిగి. చూడండి, కోట్ షూట్లో ఉండేవాడు టీ అంటాడు, టీ తాగుతాడా? కోట్ షూట్తో ఉంటాడు, బైక్లో వెళ్తాడా? లేదా సైకిల్లో వెళ్తాడా? వెళితే ఎట్లా ఉంటుంది? తమాషగా చూస్తారు, ప్రజలందరూ అతన్నే చూస్తాడు. అవునా కాదండి? కార్లో వెళ్ళాల్సిన కోట్ షూట్ వేసుకున్నాడు, సైకిల్ ఎక్కుకొని తీసుకెళ్తున్నాడు అని. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటప్పుడు దేవుడు సంతోషపడాలి, నలుగురు చూడకపోయినా. ప్రైజ్ ది. నలుగురు మెప్పుకు మనము చేయకపోయినా దేవుని క్రియలు, దేవుని వాక్యాన్ని విని మనం చేసేవారుగా ఉండాలా. ఆమేన్. క్లోజ్ చేసేస్తాం. ప్రైజ్ ది. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. మా హృదయాలు నాయన కనికరముతో, సాత్వికముతో, నిజమైన నీ ప్రేమతో, వినయముతో నాయన లోబడే బిడ్డలుగా విశ్వాసము కలిగిన ఆయన, ఐక్యత కలిగిన ఆయన మేము ఉండుటకు మాకు సహాయము చేయండి. నీ బిడ్డలు ఎవరైతే వేదనతో, బాధలతో, దుఃఖముతో ఉన్నారు, నీ బిడ్డలు మీరు కనికరించండి.